పోయే ఒక అంశము విశ్వవేదికపై మన పాత్ర ఏంటి. మరలా చెప్తున్నానండి, విశ్వవేదికపై మన పాత్ర ఏంటి. విశ్వము అనగా యూనివర్సల్, అంటే ఈ విశ్వం అన్నది ఒక వేదిక అయితే ఈ వేదిక పైన మన పాత్ర ఏంటి. దేవుని పిల్లలుగా దేవుడు మనకిచ్చినటువంటి పాత్ర ఏంటి అని మనం ఆలోచించగలిగితే, మొదటిగా పాత్రల గురించి మనం ఆలోచిస్తే ఇంట్లో వండుకునే పాత్రల గురించి చెప్పడం లేదండి. ఒక సినీ ఫీల్డ్కి వెళ్ళామనుకోండి, సినీ పరిశ్రమకి వెళ్ళగానే అక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్రలు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్రలు ఇచ్చారు కదా, మరి ఈ పాత్రలు తీసుకొని ఏం చేయాలి అని మళ్ళీ ఆలోచనలో పడకండి. పాత్ర అంటే వారికి ఒక స్క్రిప్ట్, అంటే వాళ్ళు ఏదైతే నటించాలో ఆ నటించవలసిన దానికి సంబంధించినటువంటి స్క్రిప్ట్ అన్నమాట. ఆ రచయిత ఉంటారు కదా, రచయిత ఏం చేస్తారు, ఒక కథ రాసి ఇందులో హీరో పలానావి మరి మాట్లాడాలి, డైలాగ్స్ మాట్లాడాలి, అలాగే హీరోయిన్ పలానా డైలాగ్స్ మాట్లాడాలి, అలాగే విలన్కు సంబంధించిన డైలాగు విలన్, అలాగే మరి అందులో సైడ్ యాక్టర్స్ ఉంటారు, ఇంకా చిన్నపిల్లలు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రను పోషించాలి. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రను పోషించాలంటే ముందుగా ఏముండాలి, స్క్రిప్ట్ ఉండాలి. ఇప్పుడు ఆ స్క్రిప్ట్ రచయిత ఏదైతే స్క్రిప్ట్ ఇస్తారో, డైరెక్టర్ ఏదైతే మీరు ఈ సినిమాలో ఈ పాత్రను మీరు పోషించాలి అని లోకంలో 2 గంటలు లేదంటే 2 గంటల 30 నిమిషాలు చూసే ఒక సినిమాకి పాత్రలు ఇచ్చి, ఆ పాత్రలో ఇదిగో వారు ఏ మాటలు మాట్లాడాలో అవన్నీ రాసిచ్చిన తర్వాత వాళ్ళు షూటింగ్ తీసేటప్పుడు కరెక్ట్గా చేయలేదనుకోండి, వెంటనే ఏమని చెప్తారు, కంటిన్యూ అంటారా, అనరు, కట్ అంటారు. ఎందుకు, ఇదిగో మీరు పాత్రను సరిగా పోషించలేదు, అక్కడ కట్ చేయండి, మళ్ళా కొనసాగించండి అని. ఇది వాస్తవం. అయితే భూమి మీదకి వచ్చినట్టు ప్రతి మనిషి కూడా ఏం చేస్తుంటాడంటే నటిస్తూ ఉంటాడు. అందుకే మనం అప్పుడప్పుడు ఇంట్లో మాట్లాడుతూ, ఒరే నేను నటించమంటే ఏం చేస్తున్నావు, జీవించేస్తున్నావు, అంటే ఇదే రీల్ అనుకొని ఊరికే కాస్త నటించమన్నావు, ఇదే జీవితాన్ని జీవించేస్తున్నావురా అనేసి అంటాం. అంటే నీ నటన ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలి, నీ నటనని తగ్గించుకోవాలి. ఇది లోక సంబంధమైన నటన అయితే, మరి దేవుడు మన గురించి ఏమన్నా మరి స్క్రిప్ట్ రాసుకున్నారా అని మనం ఆలోచించగలిగితే, అంతకంటే ముందుగా మన ఇంట్లో పిల్లలు ఉంటారు. మన ఇంట్లో పిల్లలు మన ముందర ఎలా ఉంటారు, మన ముందర చాలా చక్కగా 2 చేతులు కట్టుకొని తల వంచుకొని హోంవర్క్ చేస్తున్నట్టుగా, చదువుతున్నట్లుగా, అంటే వాళ్ళు ఏదో దేవుని మీద భయము భక్తి కలిగి పాటలు పాడుతున్నట్లుగా నటిస్తుంటారు. అది ఎప్పటి వరకు అంటే మనము వాళ్ళు ఉన్న ప్రదేశంలో ఉన్నంత వరకే. అది ఎవరి పిల్లలైనా సరే, మనం బయటకు వచ్చేసామనుకోండి వాళ్ళ నిజ స్వరూపం బయటపడుతుంది. సోషల్ మీడియాలో చాలా వీడియోస్ వస్తున్నాయండి. ఏంటా వీడియో అంటే, చిన్న పిల్లలు, 1-2 సంవత్సరాల పిల్లలు, వీళ్ళు ఏం చేస్తుంటారు, సెల్ ఫోన్స్ చూస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ వచ్చారనుకోండి, వెంటనే ఆ సెల్ ఫోన్ తీసి బుక్ కింద దాచిపెట్టి వెంటనే బుక్లు చదువుతున్నట్లుగా, అంటే తలుపు ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో, ఎప్పుడైతే వెలుతురు పడుతుందో వెంటనే. ఇంకా చాలామంది ఏం చేస్తుంటారంటే, మరి చాలామంది పిల్లలు పాపం మా బిడ్డ చదువుతానే ఉంది అని అనుకుంటారు. చదివి అలసిపోయి నిద్రపోతుందేమోలేని నిద్రపోయినట్లు నటిస్తారు, కానీ నిద్రపోయింటారు, నిజంగా నిద్రపోయినరు. ఉదయం లేవగానే అక్కడ ఏదైనా ఒక సంఘటన వాళ్ళ గురించి మాట్లాడుకున్నారనుకోండి తల్లిదండ్రులు, ఉదయం లేచినప్పుడు ఏం చెప్తారు, ఇదిగో నేను నిద్రపోయాననేసి నువ్వు మాట్లాడేశావు, కానీ మొత్తం నేను వినేసానులే, రేపు మనం ఎక్కడికి వెళ్తాము, మనం ఊరికి వెళ్తాము, ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ పలానా వాళ్ళని కలుస్తాము, మరలా అక్కడి నుంచి మరలా తిరిగి పలానా రోజు వస్తాము, ఇన్ని రోజులు హాలిడేస్ ఉంది కదా, 2 రోజులు ఎందుకు అక్కడ, వారం రోజులు మనం అక్కడే ఉండొచ్చు కదా
అని మనం ఏవైతే మాట్లాడుకున్నాం మళ్ళీ తిరిగి మనకే చెప్తుంటారు. అంటే ఏం చేస్తున్నారు అనమాట, పిల్లలంటే నటిస్తున్నారు. ఒకసారి ఈ నటన గురించి యోబు గ్రంథంలో దేవుడు రాయిస్తూ ఏమని రాస్తారో మనం ఆలోచన చేయగలిగితే, యోబు గ్రంథము 21వ అధ్యాయము, యోబు గ్రంథము 21వ అధ్యాయము 11వ వచనంలో మనం చూడగలిగితే, వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురు, వారి పిల్లలు నటనము చేయుదురు. మన పిల్లల్ని మందల మందలుగా ఎక్కడికి పంపుతాము? బయటికి పంపుతాం. బయట స్కూల్లో పిల్లలు ఒకరు ఇద్దరు వస్తారా, గుంపులు గుంపులుగా వస్తారా? స్కూల్ బెల్ కొట్టగానే ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తుంటారు. అలా కొట్టిన వెంటనే బెల్లు గంట కొట్టగానే పరిగెత్తుకుంటూ వస్తారు. ఎలాగ గుంపులు గుంపులుగా, మందల మందలుగా. ఇప్పుడు వాళ్ళు అక్కడ స్కూల్కి వెళ్ళారు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత, ఏమ్మా స్కూల్లో టీచరు పాఠాలు చెప్పారా, ఏం చెప్పారు అని మనం అడిగామనుకో, తెల్లవారిత నుంచి మాకు అసలు టైమే లేదు, తినడానికి కూడా టైం లేదు, అసలు వాష్రూమ్కి వెళ్ళాలన్నా టైం లేదు. ఎందుకంటే క్లాసులని. ఎంతకి వాళ్ళు చెప్పింది వాస్తవమేనా? మనం పంపించాం కదా మన పిల్లల్ని స్కూల్కి, వాళ్ళు చెప్పిన దాంట్లో వాస్తవం అన్నది ఉండదు. ఎందుకంటే ఆ రోజు టీచరే వచ్చిండ్రు, అసలు క్లాసులే జరిగి ఉండవు. గోల గోల చేసి, అల్లరి చేసి, స్కూల్ అంతా గెంతి అన్నీ అయిపోయి అలసిపోయి నీరసంగా మొహాన్ని తల వాల్చుకొని ఇంటికి వచ్చి ఏం చెప్తుంటారు, పెద్ద అక్కడ ఏందో చదివి పొడి చేసినట్లుగా బిల్డప్లు కొట్టి ఇంటికి వచ్చినాక, ఏరా మరి ఈరోజు వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు అనుకోండి, ఫ్రెండ్ వచ్చినాక, ఏరా ఈరోజు ఏ క్లాసులు జరిగాయి, ఏంటో మా పిల్లోడు డల్గా ఉన్నాడు అనేసి అడిగామనుకో, వెంటనే చెప్తారు, అంకుల్ ఈరోజు అసలు ఎవరు రాలేదు, మేము ఆడుకుంటానే ఉన్నాము. అంటే ఎలా ఉంటుందంటే, వీళ్ళు బయటికి వెళ్తున్నారు, పిల్లలు మన పిల్లలే బయటికి వెళ్తున్నారు. మన పిల్లలు బయటికి చదువు కొరకని మనం పంపిస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ చదువుకొనక నటిస్తూ ఉంటారు. ఇంకొంతమంది పిల్లలు, అమ్మ దారిలో మీరు నేరుగా వెళ్ళి నేరుగా వచ్చేయండి, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎక్కడ వెళ్ళకూడదంటాం. ఊరు పెత్తనాలన్నీ రోడ్లో చేసుకుని వెళ్తారు. ఎన్ని గంటలకు స్కూల్ అంటే 9 గంటలకి. 9 గంటలకు స్కూల్కి అయితే ఎన్ని గంటలకు బయలుదేరుతారు? అమ్మ నేను నడిచి వెళ్ళాలి కదా, చాలా దూరం కదా అంటారు. నడిచి వెళ్ళాలి, చాలా దూరం, కరెక్ట్గా నడిస్తే 10 గంటల స్కూల్కి 10 నిమిషాల్లో స్కూల్ కాడికి చేరుకోగలం. కానీ ఆ వీధిలో తిరిగి ఈ వీధిలో తిరిగి ఫ్రెండ్స్ రాలేదని ఒక్కొక్క చోట ఆగి వెళ్ళి స్కూల్కి వెళ్ళే కొద్దికి ఎంతసేపు అవుతుంది? గంట సేపు అవుతుంది. మరి అక్కడ జరిగే ప్రార్థన కన్నా కలుసుకుంటారంటే అది ఉండదు. అంటే మన పిల్లలు మన దగ్గర ఎలా నటిస్తారంటే కరెక్ట్గా టైం టు టైం వెళ్ళి టైం టు టైం వచ్చే విధంగా ఉంటారు. అందుకే దేవుడు మన పిల్లల గురించి రాయిస్తూ, వారు తమ పిల్లలను మందలుగా బయటికి పంపుదురు, కానీ వారి పిల్లలు ఏం చేస్తారంట? నటనము చేయుదురు. మన ముందర యాక్ట్ చేస్తున్నారు మన పిల్లలు, వెంటనే అన్నారు అని. ఇప్పుడు ఆ నటనని కాస్త ఆపమ్మ, రీల్ ఏందో చెప్పు అని మనం అడగాలి. ఇకపోతే పిల్లల గురించి మనం ఆలోచన చేయగలిగితే, మనకంటే ముందుగా ప్రతి మాట కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? వింటున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రతి మాటకు కూడా దీనికి సమాధానం ఏమి ఇవ్వాలి అని గ్రహిస్తున్నారు. అంటే మన పిల్లలని ప్రారంభం నుంచి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇంతకీ విశ్వవేదిక పైన నటించడానికి మనల్ని దేవుడు ఎందుకు పంపించాడు? ఇంతకీ దేవుడు ఎప్పుడు మేకప్ వేశాడు అని మనం ఆలోచించగలిగితే, మనం అందరము తల్లి గర్భంలో నుండి బయటికి రాక మునిపే మేకప్ వేశాడు. అది నలుపా, తెలుపా, ఎరుపా, అది ఎలాంటి కలర్ అయినా కూడా ఎప్పుడంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే. ఇప్పుడు తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి వచ్చినటువంటి మనము జన్మనిచ్చింది ఎవరో ఆయన గురించి తెలియపరచలే తప్ప, ఈ జన్మను పొందినందుకు మనం ఏం చేయాలి? ఇదిగో నేను వచ్చింది చదవడానికండి, నేను వచ్చింది పాటలు పాడడానికండి, నేను వచ్చింది మరి నా తల్లిదండ్రులను సంతోషపరచడానికి, ఇందుకే నేను భూమి మీదకి పుట్టుకొచ్చాను అని మాట్లాడకూడదు. మనల్ని పంపించింది ఎవరు భూమి మీదకి? కన్న తండ్రి అయిన దేవుడు. కనుక ఎవరైతే మరి స్క్రిప్ట్ రాసి మరి మేకప్ వేసి
తల్లి గర్భంలోంచి నువ్వు ఏ ఏ పాత్ర పోషించాలో అని బయటికి పంపినప్పుడు ఆ పాత్రకి తగినట్లుగా మనం ఏం చేయాలి? నటించాలే తప్ప కొత్త పాత్రలను కల్పించుకొని నటించకూడదు. ఇక్కడ ఒక యాక్టర్ నటించేటప్పుడు అది గొప్పవాడిగా కానివ్వండి, పేదవాడిగా కానివ్వండి, నటించేటప్పుడు ఒక పాత్రని ఇస్తారు. ఇప్పుడు హీరో, ఇప్పుడు ఆ హీరోకి ఒక పాత్రని ఇచ్చినప్పుడు ఏం చేయాలి? అతను హీరో పాత్రనే పోషించాలి. అలా హీరో పాత్రను పోషించాలంటే ఆ హీరోకి తగినటువంటి క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఇదిగో నువ్వైతే హీరోకి సరిపోతావురా, నువ్వైతే సూపర్గా ఉంటావు అని. ఇప్పుడు అదే హీరోకి అదే హీరో పాత్ర మరొకరికి ఇచ్చి ఇదిగో నువ్వు వెళ్ళి నటించు అని అన్నారనుకోండి, వాడు ఆ హీరో ఎలాగైతే నటించాడో అలా నటించాలని ప్రయత్నించి అందులో ఫెయిల్యూర్ అయిపోయాను అనుకోండి, వెంటనే ప్రేక్షకులు ఓకే సూపర్గా చేసామంటారా? లేదు లేదు ఫెయిల్యూర్ అయిపోయినారంటారా? ఇదిగో ఇతను ఆ యాక్టరు, ఎవరైతే యాక్టర్ ఉన్నాడో ఆ యాక్ట్ చేసే విధానంలో సరిగ్గా పనిచేయలేదు, ఫెయిల్యూర్ అయిపోయాడు అంటే నటించడం రావడం లేదని. అంతెందుకండి, పిల్లలు చిన్న చిన్న స్క్రిప్ట్స్ వేస్తుంటారు కదా, అందులో ఒక యోసేపు మరియమ్మ కానివ్వండి, అలాగే మరి దావీదు గారు కానివ్వండి, గొల్యాతు సందర్భం కానివ్వండి, ఆ తర్వాత వచ్చేసి ఇలాంటి కొన్నివి అంటే ఇలాంటి సంఘటనలు వేసేటప్పుడు ఇది గొల్యాత్ అయితే 2 అడుగులు గొల్యాత్ని పెట్టి 7 అడుగులు దావీదు గారిని పెట్టారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? మొత్తము రివర్స్లో ఉంది. ఇది అతని పాత్రకి ఏమీ సరైన న్యాయం చేయలేదంటారు. ఎందుకు? 2 అడుగుల గొల్యాత్ ఎన్ని అడుగులు? 6 అడుగులు. ఇప్పుడు 2 అడుగులు పెడితే దావీదు కదా చిన్నవాడిగా ఉన్నటువంటి క్యారెక్టర్ని పెద్ద వాళ్ళకి ఇచ్చి పెద్ద క్యారెక్టర్ని చిన్న వాళ్ళకి ఇస్తే అది మొత్తం రివర్స్లో ఉంటుంది. భూమి మీదకి మనం ఎందుకు వచ్చామంటే మనకి దేవుడు ఒక్కొక్క పాత్రను ఇచ్చాడు. ఇప్పుడు ఈ విశ్వము వేదిక అయితే ఇప్పుడు ఏం కావాలి? ఒక సినిమాలో యాక్ట్ చేయడానికి ఒక స్టేజ్ అంటే వేదిక కావాలి, వేదికకి సెట్టింగ్స్ కావాలి, ఆ తర్వాత లైటింగ్ కావాలి, ఆ తర్వాత ఫోటోగ్రాఫర్ కావాలి, పాటలు పాడే వాళ్ళు కావాలి, స్క్రిప్ట్ రాసే వాళ్ళు కావాలి, ఆ తర్వాత పాటలు పాడుతున్నప్పుడు మరి ఆ మ్యూజిక్ కొట్టే వాళ్ళు కావాలి. ఇలా అందరూ కావాలి. అలా అందరూ సమకూరితేనే ఇప్పుడు ఒక సినిమా బయటికి రాగలుగుతుంది. ఇది వాస్తవమైతే దేవుడు భూమి మీదకి మనందరిని పంపించారు కదా, మనకి పాత్రనిచ్చి పంపించారు. ఇప్పుడు ఆ పాత్రలు మనం నటించాలి. విశ్వవేదిక పైకి వచ్చాము. ఇప్పుడు ఆ పాత్రను నటించడానికి మనకి వేటి ఉంచారు అని మనం ఆలోచన చేయగలిగితే సెట్టింగ్స్ అన్నమాట. సెట్టింగ్స్ లైట్ సెట్టింగ్ కావాలి. లైట్ సెట్టింగ్ ఏది పెట్టారు? సూర్యుడు, చంద్రుడు. ఈ లైట్లు అయితే కరెంటు పోతే ఆపైపోతుంది, కానీ సూర్యుడు చంద్రుడు ఆగిపోతున్నారంటే లేదు, వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు, మనకి వెలుతురునిస్తూనే ఉన్నారు. ఇక నక్షత్రాలు, అక్కడక్కడ సెట్టింగ్లో నక్షత్రాలు మరి పెడుతుంటారు. ఆ నక్షత్రాలు అయితే ఆ స్టార్స్ అయితే డూప్లికేట్, కానీ నిజమైన స్టార్ దేవుడు ఆకాశంలో ఉంచాడు. ఇకపోతే ఫ్లవర్ బొకేస్ అంటే ఎన్నో పూలతో కూడినటువంటివి, అలాగే వాటర్ ఫాల్స్ వస్తున్నట్లుగా సినిమాలో మనం చూసినప్పుడు సెట్టింగ్స్ ఎలా ఉంటుంది? సెలయేర్లు పారినట్లుగా, అదేవిధంగా అక్కడ ఎన్నో ఉద్యానవనాలు ఉన్నట్లుగా ఇవన్నీ సెట్టింగ్ చేసి పెట్టి ముందర యాక్టర్ని నిలవబెట్టి యాక్ట్ చేయమంటారు. కానీ ఇవన్నిటినీ భూమి మీదకి మనం రాకముందే దేవుడు ప్రకృతిలో ఉంచాడు. ఈ విశ్వంలో ప్రతిదాన్ని కూడా ఉంచారు. పంచభూతాలు ఉంచారు. గాలి, నీరు, నింగి, నేల, నిప్పు ఇవన్నీ దేవుడు ఉంచారు. అలాగే సెలయేర్లు, అలాగే ఎన్నో కొండలు, పర్వతాలు ఇవన్నీ దేని కొరకంటే ఇదిగో ఈ ప్రకృతిలో నా పిల్లలు వచ్చినప్పుడు ఈ ప్రకృతిని నా పిల్లలు ఏం చేయాలి? ఆస్వాదించాలి. ఇదిగో 60 లేదా 70 సంవత్సరాల జీవితకాలము మనదైతే ఇక్కడ క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితం మనదైతే ఈ ఆవిరి వంటి జీవితానికి లేదంటే 60 లేదా 70 సంవత్సరాల జీవిత కాలానికి దేవుడు ఎన్నిటిని ఉంచారంటే ఎన్నో రకరకాల పండ్లు, రకరకాల కూరగాయలు, ఎన్నో రకరకాల కొబ్బరి నీళ్ళు కావాలి, ఇంకా గాలి కావాలి, ఇంకా వెలుతురు కావాలి. ఇవన్నిటినీ దేవుడు ముందుగానే ఉంచి భూమి మీదకి మనకు పంపించారు. మనల్ని భూమి మీదకి పంపిస్తే
ఇదిగోరా, మీరు నా పిల్లలు కదా, నా కొరకే మీరేం చేయాలి, ఈ భూమి మీద ఈ విషయం ఏంటి మా పాత్ర అని మనం ఆలోచించగలిగితే, నిలబడి మాట్లాడుతున్నటువంటి నేను ఏం చేయాలి, వాక్యం చెప్పాలి. నాకు ఇచ్చినటువంటి పాత్ర ఏంటి, కొంతమంది మరి పాటలు పాడుతున్నప్పుడు కూడా అంటే సింగర్స్గా పాటలు పాడాలి, కొంతమంది మరి ప్రార్థన చేయాలి, మరి కొంతమంది లైట్ సెట్టింగ్ చేయాలి, మరి కొంతమంది సౌండ్ సిస్టమ్ అంతా పెట్టాలి, ఇక్కడ దేవుని మాటలు వినాలి. ఇక్కడికి అయిపోయిందంటే కాదండి, ఇక్కడికి అయిపోలేదు. ఇక మీరు వెళ్ళి యేసుక్రీస్తు వారు వెళ్తూ ఏమని చెప్పారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నారు. ఇప్పుడు సువార్త ప్రకటనకి వెళ్ళాలి. సువార్త ప్రకటనకి వెళ్ళాలంటే అక్కడ వాక్యం చెప్పేవాళ్ళు కావాలి, వాహనాన్ని నడిపే వాళ్ళు కావాలి, భోజన వసత లేదంటే ఇంకేమైనా ఉండడానికా, ఇవన్నీ వసతులన్నీ ఏర్పాటు చేయాలి. ఇన్ని చేస్తే దేవుని మాటలో అక్కడ వినిపించేది ఎంతసేపు, ఎంత ప్రయాస, ఎంత కష్టము. 2 గంటల సేపు సినిమాకి ఎన్ని సంవత్సరాలండి, సుమారుగా ఒక్కొక్క సినిమా 2 సంవత్సరాలు లేదంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇలా ఒక సినిమా తీయడానికి వారికి అంత టైం పట్టినప్పుడు 2 గంటల సేపు సినిమా థియేటర్లో వెళ్ళి చూసేసి వచ్చే ఆ నటనకే అంత సమయం పట్టినప్పుడు, దేవుడు భూమి మీదకి మనల్ని పంపించాడే, మనకు ఆయుష్కాలాన్ని ఇచ్చాడే, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చారే, మరి మనకు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చినప్పుడు దేవుని కొరకు మనం జీవించొద్దా, దేవుని కొరకు మనం బ్రతకాలండి. మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్క్రిప్ట్ ఇచ్చారండి. చాలామంది మరి వాళ్ళకి ఒక స్క్రిప్ట్ ఇచ్చామనుకోండి, ఆ స్క్రిప్టు వాళ్ళు చేయలేదు, సరైన న్యాయం చేయలేదు, వెంటనే ఏం చేసేస్తుంటారు, ఇదిగో నువ్వు ఈ స్క్రిప్ట్కి సరైన న్యాయం చేయలేదు కనుక ఇప్పుడు నువ్వేం చేయాలి, ఆ స్క్రిప్ట్ నాకు ఇచ్చేసే, నేను వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను అంటే, మనకిచ్చినటువంటి పాత్రలను మరి వేరే వాళ్ళకి మనం సరైన న్యాయం చేయకపోతే వేరే వాళ్ళకి తీసిచ్చేస్తే, దేవుడిచ్చినటువంటి భాగ్యం, దేవుడిచ్చినటువంటి పని, దేవుడిచ్చినటువంటి ధన్యత, దేవుని సన్నిధిలో మనకి ఎంత అవకాశం ఇచ్చారు, ఎవరికి లేనటువంటి గొప్ప ధన్యత, ఎవరికి లేనటువంటి గొప్ప భాగ్యము, ఎవరికి లేని అవకాశము మనకిచ్చినప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని సద్వినియోగం చేయాలి. ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఈ పాత్రల గురించి చెబుతూ, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 29 నుంచి మనం చూడగలిగితే 31 వరకు. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, కాలం సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడవారు సంతోషపడినట్టును, కొనువారు తాము కొన్నది తమది కానట్టును. ఇక్కడ చెప్తున్నారండి, కాలము సంకుచితమై ఉన్నది, కాలము సమయము కొద్దిగానే ఉంది. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఇక మీదట దేవుని పని చేయడానికి మనకి సమయం ఎంత ఉంది, చాలా కొద్దిగా ఉంది. అలా కొద్ది సమయంలో మనం ఏం చేయాలంట, ఇక మీదట భార్యలు కలిగిన వాళ్ళు, ఇదిగో మీరు దేవుని పనికి వెళ్తున్నారా, దేవుని పనికి మీరు వెళ్తున్నప్పుడు ఎలా ఉండాలి, సంతోషపడినట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకమును అనుభవించేవారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఇదిగో కొంటున్నాం, యాక్ట్ చేసేవాళ్ళు, సినిమాలు యాక్ట్ చేసేవాళ్ళు కొన్నది తమదే అనుకుంటారా, లేదంటే కొన్నది మరలా విడిచిపెట్టి వెళ్ళిపోవాలా? అక్కడ నటించడానికి వచ్చారు, నటించడానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏమేమి ఇస్తారు, మంచి వస్త్రాలు ఇస్తారు, మంచి ఆభరణాలు ఇస్తారు, మంచి కారు కానివ్వండి, స్కూటర్ కానివ్వండి, నటించేటప్పుడు హెలికాప్టర్లు కానివ్వండి, ఇవన్నీ ఇస్తారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత నటించడానికి ఇచ్చారు. ఇప్పుడు నటించడానికి ఇచ్చిన తర్వాత మరలా ఏం చేయాలి, అమ్మ ఇది నాకు ఇచ్చారు కనుక నేనే తీసుకొని వెళ్తానంటే కుదురుతుందా? కుదరదు. ఇప్పుడు అక్కడ ఏం చేయాలి, నీకు నటించడానికి ఇచ్చారు, ఇచ్చినప్పుడు నటించేసి అక్కడ విడిచిపెట్టాలి. ఉంది కానీ అది తన సొంతదా కాదు, అక్కడ నటించడానికి ఇచ్చారు. ఇక్కడ అదే చెబుతున్నారండి, ఇదిగో మీరు సినిమాలో ఏడ్చేస్తున్నప్పుడు సినిమాలో ఏడుస్తున్నప్పుడు దాన్ని చూస్తున్నటువంటి వాళ్ళు కూడా ఎలా ఏడుస్తారు, ఓనే సినిమా ఆ నటన చూస్తుంటే దానికి అట్రాక్ట్ అయిపోయి నిజమే కదా అని. కానీ అది నిజమా అంటే నిజం కాదు. అదేంటి, వాళ్ళు యాక్ట్ చేసి వెళ్ళిపోతారు, అంటే ఏడ్చేవారు ఎలా ఉండాలంటే వెళ్ళిపోతారు. కానీ నిజంగా వాళ్ళ జీవితం, రియల్ జీవితానికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే
చాలా వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందండి. కుటుంబ పరిస్థితి కానివ్వండి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కానివ్వండి, తన బాధను దిగమింగుకుని నటిస్తుంటారు. ఇక్కడ కూడా మనల్ని ఎలా ఉండమంటున్నారంటే, పువ్వు మీదకి వచ్చినట్టు మనం సంతోషపడేవారు సంతోషపడినట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకంను అనుభవించేవారు అమితంగా అనుభవింపనట్టును ఉండవలను. ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని అనుభవిస్తున్నప్పుడు ఇది మనది కాదు. ఇప్పుడు విజయవాడ అంతా ఎలా ఉంది? వరదతో నిండిపోయింది. ఒకప్పుడు ఏసీలో ఉన్నాను, ఒకప్పుడు ఫ్యాన్ కింద ఉన్నాను, ఆ తర్వాత కాళ్ళు నిద్రపోయినట్లు ఎవరు నిద్రపోరు అని ఇలా ఆలోచించారు. కానీ ఇప్పుడు ఎలా అయింది పరిస్థితి? నిద్ర లేదు, కరెంటు లేదు, ఆహారం లేదు, త్రాగడానికి నీళ్లు లేదు, పడుకోవడానికి స్థలం లేదు. అంటే ఎంత దారుణమైన స్థితి. అదే ఏసీ ఉన్నప్పుడు, నాకైతే ఏసీ ఉందిలే, ఎప్పుడో ఒకప్పుడు మరి ఎండపూట ఏసీ ఆన్ చేసుకుంటే సరిపోతుందిలే అని అనుకోవచ్చు కదా, అని అనుకోలేదు. 24 గంటలు ఏసీనే. మరి ఇక్కడ కన్ను మూసిన తర్వాత ఎలా ఉంటుంది పరిస్థితి? నరకానికి వెళ్ళారనుకోండి, అక్కడ ఎలా ఉంటుంది? రానాయన పాపం చాలా వేడిగా ఉంది, పక్కనే నీకు ఏసీ ఆన్ చేస్తానంటారా? లేదు, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే అంత భయంకరమైన పరిస్థితి. మరి దాన్ని ఎప్పుడు ఎక్కడ అలవాటు చేసుకోవాలి? భూమి మీద ఉన్నప్పుడే మన శరీరాన్ని నలగగొట్టుకొని దేవుని కొరకు జీవించాలి. అలా జీవించగలిగితే ఇదిగో ఒకానొక సమయాన్న దేవుడు మనకి ఉంటే అలా ఆ పరలోకాన్నిస్తాడు. ఆ ఇక్కడ అదే చెప్తున్నారండి, ఈ లోకమును అనుభవించేవారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలను, ఏలయనగా ఈ లోకపు నటన గతించును. దానికి మనం దేవుడు భూమి మీదకి పంపించాడు. ఆ భూమి మీదకి వచ్చిన మనమందరం కూడా ఎలా ఉండాలంటే, ఇదే శాశ్వతమైన జీవితం, నేను ఇలానే ఉంటాను, నా లైఫ్ కన్న తండ్రి అయిన దేవుని పని కొరకు దేవుడు భూమి మీదకి పంపిస్తే, ఏంటి ప్రభా నేను పని చేయలేనే, ఇదిగో నేను వాక్యం చెప్పలేనే. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఇచ్చారు దేవుడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంత్ ఇచ్చారు. ఇదిగో నువ్వు పాట పాడగలుగుతున్నావా, నీకు మంచి స్వరం ఉందా, పాడి బైబిల్ చదువుతున్న వారే దేవుని పనిలో ఉంటే అలాంటి వారికి ఇదిగో నువ్వు సంపాదిస్తావు కదా, దేవుని పని చేయొచ్చు. పాడేవాళ్ళు పాడొచ్చు, ప్రార్థించేవారు ప్రార్థించవచ్చు, చదివేవారు చదవచ్చు, దేవుని గురించినట్టు మాటలు చెప్పేవారు చెప్పొచ్చు, వాహనాన్ని నడిపేవారు నడపచ్చు. ఒక పరిట్ల మరి వర్షాలు వరదలు అంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ మనకైతే దేవుడు క్షేమకరంగా ఉంచాడు. వాతావరణాన్ని తన స్వాధీనంలో ఉంచుకున్నారు. దేవుడు మనకు చక్కటి ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చారు. కనుక ఇదిగో మనము ఇక్కడికి వచ్చినట్టు మనం ఈ లోకంలో నుండి నటన నుంచి ఆయన నుండి లోకానికి మనం చేరాలండి. ఒకసారి యేసుక్రీస్తుల వారు తండ్రి అయిన దేవుడే స్వయంగా చెబుతూ, యేసుక్రీస్తుల వారికి ఏదైతే స్క్రిప్ట్ ఇచ్చారో ఆ పాత్రను ఆయన పోషించారా లేదా అని మనం చూడగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీయులకు 10వ అధ్యాయము 5వ వచనము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించిన పాపములను పాప పరిహారత బల్ల నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను. అదంతా కూడా ఎవరు చేశారంటే, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే, లేదంటే రెబల్ స్టారా? ఏ స్టారు? స్టార్లకే స్టారు. ఈయన పుట్టుకతోనే ఒక నక్షత్రం నడిచి వచ్చింది. ఎందుకు? ఈయనే నక్షత్రం, ఈయనే స్టారు. అంటే పుట్టుకతోనే ఎవరు? యేసుక్రీస్తుల వారు స్టార్ అండి. ఆయన పుట్టుకే ఒక జన్మ నక్షత్రం. అంటే ఆయన జన్మే ఒక నక్షత్రం నడిచింది. అంటే ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఒక నక్షత్రం నడిచి ఇదిగో పలానా యేసుక్రీస్తుల వారు పలానా చోట ఉన్నారని ఒక నక్షత్రం నడిచి వెళ్ళి వారికి దారి చూపినట్లుగా ఉందండి. అంటే ఈ స్టార్ల కంటే స్టార్ ఎవరన్నమాట? యేసుక్రీస్తుల వారు. ఆయనకి ఇచ్చినటువంటి ఆ పాత్రని పోషించారా లేదా అని మనం ఆలోచన చేయగలిగి, ఇంకా మరణించిపోతారు. ఇంకా మరణించిన తర్వాత, ఇంకా మరణించడానికి కొంచెం ముందు ఆయన ఏమని చెబుతున్నారో ఒకసారి మనం చూడగలిగితే, మత్తయి సువార్త, యోహాను సువార్తలో చూద్దామండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం మనం చూడగలిగితే, వాడి తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను. ఏంటండి ఇంకా మొత్తం మూవీ అంతా అంటే
దేవుడిచ్చినటువంటి స్క్రిప్ట్ అంతా ఇంకా అయిపోవచ్చిందనమాట. చివరికి వచ్చేసింది. చివరి ఘటానికి వచ్చేసరికి ఆ పాత్రలో ఒక బిట్టు మర్చిపోయారంట. ఆ బిట్టు ఎక్కడ గుర్తుకొచ్చేసిందంటే సిలువమాను ప్రయాణ. అక్కడ గుర్తుకు రాగానే ఇదిగో మరి ఆ బిట్టు గురించి చెబుతూ ఆడి తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను. అంటే ఏదైతే తండ్రి ఒక స్క్రిప్ట్ రాసుకున్నారో దాంట్లో చివరి పాయింట్ ఏది ఉందంట? లేఖనము. అంటే అక్కడ గ్రంథపు చుట్టలు నన్ను గూర్చి రాసుకున్నావు కదా తండ్రి, ఇదిగో మరి అన్నీ కూడా నేను నెరవేర్చానని చెప్తున్నారు కదా. ఆ నెరవేర్చానని చెప్తున్నటువంటి మాటలో ఒకటి మర్చిపోయారంట. అదే నేను దప్పిగొనుచున్నాను అన్నటువంటి మాట మర్చిపోయారంట. లాస్ట్లో ఆ మాటకు కూడా న్యాయం చేశారంటండి. ఇదిగో ముగింపు మాటల్లో ఆయన చెబుతూ ముగింపు మాటల్లో ఏమని చెప్తున్నారు? నేను దప్పిగొనుచున్నాను అని. భూమి మీదకి వచ్చినట్టే మనం కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఈ స్క్రిప్ట్లో, అదే విశ్వవేదికపై మన పాత్ర, ఈ విశ్వవేదికపై మన పాత్ర ఏంటో లేకుండా మనము చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. అలా మనం అందరము రాజ్య సువార్తను ప్రకటించామనుకోండి, సర్వలోకమంతా మరి రాజ్య సువార్తను ప్రకటించినప్పుడు క్రీస్తు రెండవ రాకడ వస్తుంది. క్రీస్తు రెండవ రాకడలో ఇదిగో ఈ వేదిక, విశ్వవేదిక అనేటువంటిది ఉంటుందంటే వేదిక ఏదే ఉండదు. ఒక సినీ రంగంలో సినిమా అంతా మొత్తం మనం తెలుసుకోగలిగితే, మరి ఇప్పుడు మనం భూమి మీదకి వచ్చాం కదా, మన పాత్రలు దేవుడు మనకిచ్చిన ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్ర ఇచ్చారు. ఈ పాత్రను మనం అందరం పోషించిన తర్వాత ఈ పంచభూతాలు కూడా ఏమైపోతుంది? తండ్రి మరి సముద్రం వెళ్తుంది, ఇదిగో తండ్రి నీ కుమార్తెకి పలానా పని ఇచ్చావు కదా, ఈ పనిని ఈ విధంగా జరిగించింది. అదేవిధంగా ఇదిగో నీ కుమారుడికి పలానా పని ఇచ్చావు కదా, నీ కుమారుడు ఇదిగో ఇంత పని చేశాడు, అక్కడ సరైన న్యాయం చేయలేదు తండ్రి. ఏ పాత్రనైతే వాళ్ళకి ఇచ్చారో మీరు భూమి మీద నటించమని, ఆ పాత్రలో సరిగ్గా యాక్ట్ చేయలేదు తండ్రి. కనుక ఇదిగో వారు ఏదేదైతే నటించారో వారికి తగిలింటి జీతం ఏంటో మరి మీరే వాళ్ళకి ఏర్పాటు చేయండి. ఒక్కొక్కరికి ఏమేమి ఇవ్వాలో అంటే వారు సరైన న్యాయం చేశారా లేదా ఆ స్క్రిప్ట్లో అని మీరే న్యాయం చేయండి అని. చాలామంది ఎలా నటిస్తుంటారంటే దేవుని ముందు ఒకలాగా, ఇంట్లో ఒకలాగా. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉంటారు? చాలా భక్తిగా, భయంగా, చాలా అనుకోగా ప్రార్థించేటప్పుడు ఎలా ప్రార్థిస్తుంటారు? ఏడ్చి మరీ ప్రార్థిస్తుంటారు. ఎందుకు? ఇదిగో ప్రభువా, నేను పాపిని, నేను పురుగు వంటి దానిను, నేను అసలు నేను ఏ యోగ్యత లేని దానిని ఇలా ప్రార్థిస్తుంటారు. ఇక్కడి నుంచి ఆమెను అనగానే ఇంక రోడ్లోకి వెళ్ళేసి, అమ్మ ఏమ్మా మరి పక్కింట్లో చెత్త ఇటువైపు పాడేసామంటే ఎలా ఉంటుందంటే బీభత్సంగా ఉంటుంది. అంటే అంత భయంకరంగా ఉంటుంది పరిస్థితులంతా కూడా. అంటే ఎందుకు ఇవన్నీ మనం నేర్చుకోవాలి, మనం తెలుసుకోవాలంటే దేవుడు నీకు ఇచ్చిన పాత్ర ఏంటి? నీ పాత్ర ఏంటంటే దేవుని కొరకు బ్రతకమని భూమి మీదకి పంపించారు. కనుక మనకిచ్చిన పాత్రలో మనం ఏం చేయాలి? సరైన న్యాయాన్ని మరి బంధుత్వాన్ని వీటినన్నిటిని కలుపుకున్నాం అనుకోండి, మనల్ని దేవునికి లేకుండా చేసేస్తారు. అంటే దేవుడు ఇచ్చినట్టే మనకిచ్చినట్టు ఈ పాత్రను ఏం చేసేస్తారు? మనం న్యాయం చేకూర్చలేము. ఎందుకు? మనకి బంధువులు, ఫ్రెండ్స్, చుట్టాలు వీళ్ళందరూ వచ్చారనుకోండి, ఇక వాళ్ళనే చూసుకుంటూ ఉండిపోయామనుకోండి, దేవుని సన్నిధికి రాగలమా? రాలేము. ఏమ్మా ఈరోజు ఆదివారం కదా, మరి ఎందుకు చర్చికి రాలేదు అని అనగానే, మా చుట్టాలండి, మా బంధువులండి, ఎప్పుడో 10 ఏళ్ళకు ముందు వచ్చారు, వాళ్ళు మరలా ఈరోజు వచ్చారు, వాళ్ళకి వంట చేసి పెట్టాలి కదా. అంటే మనం దేవునికి దూరం అవడానికి ఒక చిన్న కారణం, అంటే చిన్నది, ఈ వారమే కదా నేను రాలేదు అని అనుకుంటారు, ఈ స్క్రిప్టే కదా నేను చేయలేదు అనుకుంటే మరి ఆ యొక్క మూవీకి సరైన న్యాయం జరుగుతుందా? జరగదు. ఎందుకు? ఆ భాగం కట్ అయిపోతుంది. కనుక భూమి మీదకి వచ్చినట్టు మనమందరం కూడా దేవుడు మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క పనినిచ్చారు. మనలందరినీ భూమి మీద మనం నటించమని చెప్పారు. కనుక మనం నటించే పిల్లల్ని ఎలాగైతే ఒరే నువ్వు నటించేయమంటే జీవిస్తున్నారు అంటారు కదా, అలాగా పిల్లలైతే జీవిస్తున్నారు, కానీ మనము దేవుని కొరకు జీవించేవారిగా ఉండాలి. యేసుక్రీస్తు వారు ఎలాగైతే సరైన న్యాయం సమకూర్చారో, తండ్రి ఇచ్చిన పాత్రకి సరైన న్యాయం సమకూర్చి మరణించిన తర్వాత తండ్రి ఉన్న ఆ లోకాన్ని సంపాదించుకున్నారో, భూమి మీదకి వచ్చిన మనం కూడా మనకిచ్చినటువంటి పాత్రను మనం ఒక్కొక్కరు కూడా మనం ఏం చేయాలి? సరైన న్యాయం చేర్చి సమకూర్చి మరి దేవుడు ఉంటే ఆ మహాలోకాన్ని మనం అందరం సంపాదించుకునే వారిగా ఉండాలి. కనుక
మరి విశ్వవేదికపై మన పాత్ర ఏంటో మనం ఇంతవరకు మనం చూసాం కనుక మనకిచ్చినట్టు దేవుడిచ్చినట్టు పాత్రను ఒక్కొక్కరు కూడా మనకి ఇవ్వబడినటువంటి తలాంతును ఎవరు పోగొట్టుకొనకుండా పాటలు పాడడం కానివ్వండి, దేవుని మాటలు చెప్పడం కానివ్వండి, దేవుని కొరకు మరి కొంతమందిని మరి ఈ మాటలు వినడానికి మనం పిలవడం కానివ్వండి, ఆహ్వానించడం కానివ్వండి, అలాగే ఎంతోమందికి దక్కని ఈ భాగ్యం మనకి దక్కింది కనుక మనం దేవుడిచ్చిన అవకాశాన్ని మనం అందరం సద్వినియోగం చేసుకుంటూ దేవుడు నుండి ఆ మహా పరలోకాన్ని మనం అందరం సంపాదించుకునే వారికి మనం అందరం ఉండాలి కనుక మరి విశ్వవేదికపై మన పాత్ర ఎలా ఉందో, మన పాత్రకి మనం సరైన న్యాయం సమకూర్చే వారిగా ఉన్నామో లేదో అని మనమే సరిచేసుకొని మరి మనమే సరిచేసుకుంటూ ముందుకు కొనసాగాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ నా వందనాలు.